నలుదిక్కున మనకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది రాజుల చరిత్రను మనం చూస్తే దేశంలో నలుదిక్కున, దేశం లోపల కానీ దేశపు సరిహద్దులో కానీ నెమ్మదిని ప్రసాదించారు. యుద్ధము లేకుండా నెమ్మదితో కూడిన వాతావరణాన్ని దేవుడు దయచేస్తే ఆ రోజులో జనులు ప్రతి అంజూరపు చెట్టు కింద, ప్రతి ద్రాక్ష చెట్టు కింద ప్రశాంతంగా పడుకుని నిద్రపోయేవాళ్ళంట. దారిలో వెళుతూ దారిలో ఒక అంజూరపు చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఆ తర్వాత లేచి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని సాగించేవాళ్ళంట. దేశంలో అంతటి నెమ్మది. స్తోత్రం చెప్పనది గట్టిగా. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. ఇంట్లో అన్ని తలుపులు వేసుకుని కిటికీలని క్లోజ్ చేసుకుని పడుకుంటేనే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని పరిస్థితి. రక్షించాలనుకున్న వాళ్ళు, రక్షించవలసిన బాధ్యత గల వాళ్ళే బాధ్యతను విడిచి భక్షించే స్థాయిలోకి చేరారు. ఎక్కడ మనిషికి రోజు నెమ్మది లేదు, ఎక్కడ సురక్షితమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం. దేశపు లోపల నెమ్మది లేదు, సరిహద్దులో నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు. కలవరాలు, గొడవలు, సమస్యలు, మన 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 ఆలోచన ప్రవాహం దాన్ని అడ్డగించలేకపోతున్నాం, ఆపలేకపోతున్నాం. పలు విధమైన సమస్యలు మన బ్రెయిన్లో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. ప్రియులరా, నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేని స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ ప్రశస్త రాత్రి ప్రభు మాట్లాడుతున్నాను, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు చూస్తాం. నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం గలదానై వెళ్ళు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానై వెళ్ళు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలదానై సమాధానం గలవాడై వెళ్ళు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనకు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని ప్రసాదించే దేవుడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తామండి. ప్రియులరా, కొందరి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే విస్తారమైన ధనం ఉన్నప్పటికీ నెమ్మది లేకపోతే అది వ్యర్థమే కదండి. కొంతమందికి విస్తారమైన ధనం ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, ఈ లోక సంబంధమైన ఏంటంటే భాగ్యాలు ఎన్నో ఉన్నప్పటికీ సమాధానం లేకపోతే. సౌలు అనే రాజు గురించి మన బైబిల్లో చదువుతాం. పేరుకి సింహాసనం మీద ఉన్నాడు, కానీ ఆయన సింహాసనం అతనికి నెమ్మది లేదు. గొప్ప సైన్యం ఉన్నప్పటికీ ఆ సైన్యం ద్వారా తనకు నెమ్మది లేదు. ఏదో కలవరం వెంటాడి వేధిస్తున్న పరిస్థితి. మరి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో ధనం ఉన్నప్పటికీ, లోకంలో భాగ్యం ఉన్నప్పటికీ, భోగ భాగ్యాలు ఒకవేళ మీ జీవితంలో ఉన్నప్పటికీ నెమ్మది కరువైపోయి సమాధానం లేకుండా సతమతమవుతున్నారా? నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మీ మనసులో, మీ ఆలోచనలో, మీ తలంపులో ఉన్న కలవరాలన్నిటిని పోగొట్టి మీకు నెమ్మదిని ప్రసాదించునుగాక. బైబిల్లో మనం చూసిన దుష్టులకు నెమ్మది ఉండదంట. మనిషి ఈరోజు ఆ నెమ్మదిని పోగొట్టుకోవడానికి గల కారణం అంటే దుష్టత్వం, పాపం, అక్రమం, అన్యాయం. ఆ దుష్టుడికి నెమ్మది ఉండదంట. ఆ దుష్టుని స్థితి, లేకపోతే ఆ భక్తిహీనత స్థితి ఎలా ఉంటుంది? కదులుచున్న సముద్రంలాగా ఉంటారంట. ఓ సముద్రం కదులుతుంది అనుకోండి, ఆ కదులుతున్న సముద్రం నుండి, ఆ భక్తిహీనుల నుండి బురద, వ్యర్థం అవన్నీ కూడా బయట వేస్తూ ఉంటుంది. భక్తిహీనుల జీవితాన్ని మనం చూస్తే బురద. కదులుతున్న సముద్రంలో ఎలా ప్రశాంతత ఉండదో ఆ విధంగా కొందరి జీవితంలో ప్రశాంతత ఉండదు. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని నెమ్మదిగా ఉండనివ్వరు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, తమ చుట్టూ ఉన్న మనుషులు కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. మరి ఈ ప్రశస్త రాత్రి మరి ఏ కారణాల వల్ల, ఏ కార్యాల వల్ల మరి నెమ్మదిని కోల్పోయి, ప్రశాంతతను కోల్పోయి కూడా మీరు ఉన్నారేమో. దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు తిరగగలిగితే, ఆయన్ని వెదకగలిగితే, ఆయన్ని ఆశ్రయించగలిగితే, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న శాంతిని మనకు అనుగ్రహిస్తారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. క్రీస్తు యేసులో ఉన్న శాంతి, క్రీస్తు యేసులో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న నెమ్మది. మీరు చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనం చదువుతుంటే
ఎన్ని పోరాటాల మధ్యలో, ఎన్ని సమస్యల మధ్యలో, ఎన్ని నిందల మధ్యలో, ఎన్ని అవమానాల మధ్యలో, దుర్మార్గమైన మనుషులు, భక్తిహీనులైన మనుషులు ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న నినాదాల మధ్యలో కూడా ఎక్కడైనా ప్రశాంతతను కోల్పోలేదు. ఆయన ముఖానికి ముసుగేశారు, ఆయన ముఖం మీద కొట్టారు. నిన్ను కొట్టింది ఎవరు? ప్రవచనం చెప్పమన్నారు. ప్రవచనాల్ని నిందించారు, ఎగతాళి చేశారు. ఆయన యేసయ్య మౌనంగా ఉన్నారు. ఆయన వస్త్రహీనుడిగా చేశారు. యెరూషలేము పురవీధులు ఆయన రక్తసిక్తముగా ఆయన సంచరించిన ఆ వీధి అంతా రక్తంతో తడిసిపోయింది. ఎన్నో అవమానాల మధ్యలో, నిందల మధ్యలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతో శాంతి, ఎంతో సమాధానంగా ఉన్నారు. ఆ ప్రభు అంటున్నారు, నాలో ఉన్న శాంతిని మీకు ఇస్తాను. చెప్పలు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. నాలో ఉన్న సమాధానాన్ని మీకు దయచేస్తాను. ఈ ప్రశస్త రాత్రి మరి సమాధానం కరువైపోయి సుఖము లేక, శాంతి లేక, నెమ్మది లేకుండా సతమతం అవుతున్నారా? నా దేవుడు ఈ ఆవరణం దాటి లోపల మీ జీవితాలు లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి వారికి పరిపూర్ణమైన విశ్రాంతిని, పరిపూర్ణమైన నెమ్మదిని, పరిపూర్ణమైన శాంతిని దేవుడు దయచేయునుగాక.